బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కొంతమంది జాయిన్ అయినటువంటి పరిస్థితి, ఇంకా అనేక మంది రావడానికి కూడా రెడీగా ఉన్నారనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మరోపక్క బీజేపీ ఏమో ఎవరెవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరికీ రాజీనామాలు చేసి ఎలక్షన్స్కి వెళ్ళే ధైర్యం ఉందా, ఎలక్షన్స్కి వెళ్ళి గెలవండి అనేటువంటి సవాళ్ళు బీజేపీ చేస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఎందుకు సార్ సైలెంట్గా ఉంటుంది? మేము సైలెంట్గా ఎక్కడ ఉన్నామండి. మేము స్పీకర్ గారికి మొట్టమొదటి ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగినప్పుడే మేము స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరంగానే మేము స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మనకి ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఫిరాయింపుల పైన వచ్చిన ఫిర్యాదుని స్పీకర్ 3 నెలల లోపల పరిష్కరించాలి, అలా చేయని పక్షంలో మేము కలగజేసుకుని మేము ఇస్తాం దానిపైన తీర్పు అని చెప్పారు. ఆ 3 నెలలు కూడా అయిపోయింది. ఈలోగా వేరే ఇతర ఎమ్మెల్యేలు చేరారు, వారిపైన కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇవాళ విచారణకు వస్తే దాన్ని గురువారానికి వాయిదా కూడా వేశారు. మేము ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో అన్ని రకాలుగా మేము దానిపైన మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా దారుణం ఏంటంటే బాన్స్వాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మా పార్టీ నాయకులు ఆయనను గెలవనికి ఆయన ఇంటికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెడతారు. దొంగతనంగా వచ్చి వాళ్ళని కలిసి పార్టీలో చేరమని అడుగుతున్న ముఖ్యమంత్రి పైన కేసు ఉండదు. మా పార్టీ ఎమ్మెల్యేని గెలవనికి మా పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇటువంటి వాళ్ళు వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడతారు. అధికారంలోకి వచ్చే సమయానికేమో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కంచెలు బద్దలు కొట్టేస్తాం, ఇక నుంచి పోలీస్ నిర్బంధాలు ఉండవు, ప్రజాస్వామ్యాన్ని మేమే పరిరక్షిస్తాం, ప్రజాస్వామ్యం తెలంగాణలో పరిడలుతుంది అని కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు మా నాయకుల్ని గెలవనికి పోతే అరెస్టులు చేస్తారు. పోనీ వాళ్ళకి సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులు లేకపోతే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉద్యోగాలు రాకుండా ఇంకా తిరుగుతున్న వాళ్ళు, లేదు స్వయంగా ముఖ్యమంత్రే నియామక పత్రాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగాల్లో తీసుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఆందోళన చేస్తే ఈరోజు మరి ఏం చేస్తున్నారు? అదే ఇనుప కంచెలు, పోలీస్ నిర్బంధం, ఎక్కడికక్కడ అరెస్టులు, ఇవే కదా చేస్తున్నది. ఏమైపోయింది? మీరు చెప్పిన మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పారు కదా. ప్రజాపాలన ఏమైపోయింది? ముఖ్యమంత్రి మొదట్లో ఏమన్నాడు, నేనే తీసుకుంటా రోజు ప్రజాపాలనలో ప్రజల నుంచి ఫిర్యాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మా ఎమ్మెల్యేలు తీసుకుంటారు, మా మంత్రులు తీసుకుంటారు అన్నాడు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు కనిపిస్తలేదు దానిలో. అధికారులు కూడా తూతు మంత్రంగా తీసుకుంటున్నారు. సరే మేము పైకి తీరవేస్తాం అంటున్నారు తప్పితే ఇక్కడ పరిష్కారం కూడా లేదు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. ఎస్, కరెక్ట్, ఒప్పుకోవచ్చు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ప్రజాస్వామ్య హక్కుల హరణ, నిర్బంధం, పోలీసుల ద్వారా అణిచివేత, ఈ 3 మాత్రం చేస్తున్నారు తప్పకుండా. ఇందిరమ్మ రాజ్యం అనేది ఆ విధంగా తీసుకొచ్చారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు, బాగానే ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు కదా టీఆర్ఎస్లకి. అప్పుడు ఏం చెప్తారు సార్ దానికి సమాధానం? మరి అమర్ గారు, ఫిరాయింపులు అనేదానికి లేదు, విలీనం అనేదానికి వివిధమైన నిర్వచనాలు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఒకవేళ గనక 2/3 మెజార్టీతోని ఇతర పార్టీలకు వెళ్తే దాన్ని విలీనం అంటారు. మేము ఆ రోజు మా దగ్గర జరిగింది విలీనం. ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఫిరాయింపులు. అది రాజ్యాంగబద్ధం. ఎప్పుడు 2/3 మెజార్టీతో ఎమ్మెల్యేలు కనుక స్పీకర్ గారి వద్దకు వెళ్ళి మేము ఈ శాసనసభా పక్షాన్ని ఈ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నాము అనుకుంటే ఎస్, అది రాజ్యాంగబద్ధం. అది అట్లా కాకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయింపులు చేయాలి అనుకుంటే అది ఫిరాయింపు చట్టం కిందకి వర్తిస్తుంది, అనర్హులుగా ప్రకటించాలి. ఇప్పుడు మొన్న చూసినాం ఎలక్షన్స్లో. మొన్న 2013 డిసెంబర్లో కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చెయ్యి గుర్తు మీద ఎంపీగా పోటీ చేశారు. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు మీద ఎంపీగా పోటీ చేయవచ్చా? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవ్వాలి కదా. స్పీకర్ గారు మాత్రం వాటికి సమయం ఇస్తలేరు. ఆయన ఇంకేం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు స్పీకర్ గారు సరే ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వచ్చు,
కేవలం ఆయన నియోజకవర్గంలోనే ఉంటుండా ఇన్ని రోజులు, వేరే పనులు చేసుకుంటలేడా? మా ఎమ్మెల్యేలు మేము ఫిర్యాదు ఇవ్వనీకి వస్తున్నాము అంటే సమయం ఇస్తలేరు ఆయన. ఏది ఇదేనా ప్రజాస్వామ్య వ్యవస్థ? ఇదేనా రాజ్యాంగ పరిరక్షణ? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు నీతులు చెప్పి వాటిని తప్పడం అనేది ఇప్పుడు ఎట్లయితే ఉందో, శ్రీరంగ నీతులు చెప్తున్నారు, చేసేవి మాత్రం అన్నీ ఏదో పనులు. సరే, ప్రజలే అంతిమంగా మళ్ళీ తీర్పునిస్తారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఒకసారి చావు దెబ్బ కొడితే 10 ఏళ్ల పాటు కోలుకోనికే వాళ్ళకి కుదరలే. ఇప్పటికైనా మారి మళ్ళీ ఆ ప్రయత్నాలు చేస్తారా అంటే మంచితనంగా ఉండేది లేదు. 2004లో మొదటగా చేసిరు కదండి వీళ్ళు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మందిని గుంజుకున్నారు కదా ఆ రోజు వీళ్ళు. ఆ తర్వాత 2014 నుండి 2023 వరకు వీళ్ళకి ప్రజలు ఎప్పటికప్పుడు కరుగాల్చి వాతలు పెట్టిరు కదా. సరే, ప్రజలు కొద్దిగా జాలిదయ కలిగిన వాళ్ళు, పోన్లే ఇప్పుడు బుద్ధి వచ్చి ఉంటుంది, మారి ఉంటారేమో, మంచి పరిపాలన అందిస్తారేమో, హామీలు ఎక్కువ ఇస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం వీళ్ళని అన్నట్టు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలను తుంగలకు దొక్కారు, ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేశారు. మళ్ళీ అదే పాత కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్ అనేది ఏదైతే ఉండేనో, నేను మళ్ళీ తెలంగాణలో చూస్తున్నాం మనం. ఇసుక దగ్గర నుండి, ఫ్లై యాష్ దగ్గర నుండి, లేకపోతే రవాణా సంస్థలో జరుగుతున్న టికెట్ల కుంభకోణం గురించి ప్రతిదీ వీళ్ళు చేస్తున్నది కుంభకోణమే కదా. దానిపైన ఆధారాలతో సహా మా ఎమ్మెల్యేలు పట్టుకుంటున్నారు కదా. పట్టుకున్న ఇసుక లారీల్ని అర్ధరాత్రి ఎక్కడికి పోయినాయో తెలియకుండా మాయం చేసిన ఘనత ఉంది కదండి. మనం ములుగు జిల్లాలో చూసినాం కదా. దానిలో ఒక మంత్రి పిఏ దొరికిండు కదా. కాబట్టి కాంగ్రెస్కి ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ఇవన్నీ కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా దొరికింది అవకాశం దోచుకదిందాం నడుస్తోంది. అది ఎంతకాలం ప్రజలు భరిస్తారనేది మనం చూడాలి.